యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7 నుండి 11 వచనాలు ధ్యానించుకుందాం. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండి చూడుడి. వ్యవసాయకుడు తొలకరి వర్షము కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కాచుకొనుచు దాని కొరకు ప్రకృతి సంబంధం యేసుక్రీస్తు ప్రభు కూడా ప్రకృతి సంబంధమైన వాటిని చూపించి ఆత్మ సంబంధమైన వాటిని పోల్చి చెప్పాడు. ప్రకృతి సంబంధమైన వాటిలో ఎంత ఆసక్తి కలిగి ఉంటారో, ఎంత ఓర్పు కలిగి ఉంటారో, ఎంత శ్రద్ధ కలిగి ఉంటారో, ఈ పనికి వచ్చే ప్రతిఫలం కొరకు ఎంత ఓపికతో కనిపెడుతూ ఉంటారు కదా. ఇక్కడ వ్యవసాయకుడు గురించి చెప్పాడు. వ్యవసాయకుడు భూమి పండాలంటే ఏం చేయాలి అమ్మా? సేద్యపరచడం అంటే మాకు అర్థమైన భాష చెప్పు. దున్నటం. అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. బాగా చెప్తాం. ఫస్ట్ ఏం చేయాలి? దున్నాలి. ఎందుకు దున్నాలి? అక్కడ రాళ్ళున్నా రప్పలున్నా నేల మెత్తగా లేకపోయినా విత్తనం చావాలి, దానిలో మొక్క రావాలి. విత్తనం సస్తేనే కానీ మొక్క, విత్తనం సస్తే మొక్క వస్తుంది. మొక్క వచ్చి పైకి ఎదిగి ఫలించి మీదికి ఎదిగి అనేకమైన విత్తనాలను ఇస్తుందన్నమాట. పండించేవాడికి ఆహారం ఇస్తుందన్నమాట. సో అట్లాగే యేసుక్రీస్తు ప్రభు దేవుని వాక్యం గురించి ఏం చెప్పాడు? విత్తువాడు విత్తుటకు ఎక్కడుంది అది? మత్తయి సువార్తలో అడ్రస్ లేదు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉంటుంది. తర్వాత మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది. మొదటి నుంచి చదువుకున్నప్పుడు మార్కు సువార్తలోనే దాంట్లో ఉన్న మర్మాన్ని తర్వాత వచనాల్లో చెప్పాడు. యేసు ప్రభువే చెప్పాడు. ఒకడు విత్తుకుంటూ వెళ్ళాడు. ఎక్కడ పడ్డాయి? ఎవరు తప్పు? మనం చెప్పాను కదమ్మా, ఎవరు తప్పు? వినేవాళ్ళు ఏం తప్పులేదా? ఉంది. విత్తేవాడు. అందుకనే మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అదే. ఇప్పుడు వీళ్ళు పిల్లలుండి కూడా వాళ్ళు డిస్టర్బ్ చేస్తుంటే కూడా నా భయానికి అలర్ట్గా ఉంటుంది. ఒకవేళ పిల్లలు ఉన్నారని నేను వదిలేను, అయినప్పటికీ సువర్ణ అంట, శిరీష అంట. ఎందుకు? త్రోవపాకం. బాగా చెప్పావు కదా. ఈ మధ్యన బాగా అర్థమైపోతుంది సార్కి. కాబట్టి ఎక్కడ పడకూడదండి? అంటే వినేవారి నిర్లక్ష్యం ఉండకూడదు, చెప్పేవారి నిర్లక్ష్యము. కానీ పెద్ద సంఘాలు ఉన్నాయనుకోండి, చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. అంటే ఈ సంఘాల్లో ఉన్న మర్యాద ఏంటంటే, ఇప్పుడు సేవకులు కాకుండా మామూలుగా బోధించేవారు ఎవరిని ఏమనరు కదా, ఏమనుకోడు. మనం ఏమవుతుందో అని కంప్లైంట్ చేస్తారు అని ఉంటారు. అయితే మేమేంటంటే అన్పార్లమెంటరీగా కాకుండా క్షేమం కొరకు ఏం చేయాలి? ఎవరైనా సరే గద్దించవచ్చు. ఏం చేయాలి? వాక్యం చెప్పేటప్పుడు ఎన్ని రకాలుగా ఉంటుంది? 3 రకాలుగా ఉంటుంది. అది కాకుండా 3 రకాలు. ఒకటి క్షేమాభివృద్ధి, ఆత్మీయ క్షేమం. రెండోది హెచ్చరిక. 3 తప్పు చేస్తుంటే ఏం చేయాలి? ఇది హెచ్చరిక దేనికి చేయాలి? క్షేమం. ఆదరణ కూడా కావాలి. ఎప్పుడు కూడా గుద్దుడే కాదు. కుక్కను కాదు అంటే పిల్లని కూడా రూమ్లో పెట్టి కొడితే నీ మీద పడి అట్లా చేయకూడదు. అయితే సంఘాల్లో బోధలు ఏంటంటే దురుద్దేశాలతో కూడా చెప్తూ ఉంటారు, లేకపోతే పగ తెచ్చుకుంటూ ఉంటారు. మీ ఇద్దరికి పడలేదనుకో ఆ వాక్యం వాడి మీదే చెప్తారు. భార్యాభర్తలకు పడలేదనుకో భార్య మీదే చెప్తూ ఉంటారు. పిల్లలకి పడలేదనుకో వన్ సైడ్ అయిపోతుంది. అయితే వాక్యం అనేది అన్ని సబ్జెక్టులు చెప్పాలి. ఇప్పుడు ఈ లోకంలో చదువుకోవాలంటే ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి? మినిమం 5-6 ఉంటాయి. అన్ని సబ్జెక్టులు చెప్పాలి, ఒకటే సబ్జెక్ట్ చెప్పాలి. వాక్య పరిచర్య కూడా సంఘములో అలాగే ఉంటుంది. ఓకే అండి. ఒకే సబ్జెక్ట్ చెప్పాలా? అన్ని సబ్జెక్టులు.
అయితే మన దగ్గర మొత్తం సంఘంలో కూడా బైబిల్ స్టడీస్ జరుగుతున్నాయి ప్రతిరోజు కూడా. ఇప్పుడు ఇది కూడా బైబిల్ స్టడీనే, అంటే వరుసగా చెప్పుకుంటూ ఉండేది. దాంట్లో ఉన్నది సత్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఓకే అండి. సో బాధ చేసినప్పుడు ఎన్ని రకాలుగా ఉంటుంది? 3. ఒకటేంటి? క్షేమాభివృద్ధి. ఎక్కడుంది మాట? 1 కొరింథీ 14:3 ఉంటుంది. తీనాస్తుంది అంత అనేక సార్లు చెప్పాము. 1 కొరింథీ 14 క్షేమాభివృద్ధియు హెచ్చరికయు గుర్తుపెట్టుకోవాలి. సో అది చెప్పేవాడు ఏ ఉద్దేశంతో చెప్తున్నారు? నాకు క్షేమాన్ని కలుగు చేయటానికా, లేకపోతే నన్ను కోపం పెట్టుకుని తిట్టడానికి చేస్తున్నాడు అని చూసుకోవాలి. ఓకే అండి. అట్లా చేస్తే అది ఆత్మీయమైన బోధ కాదు, అక్కడ సాతానుడే పనిచేస్తాడు. అట్లా ఉండదు. ఓకేనండి. కాబట్టి అదే ఏం చేశాడంటే, విత్తువాడు విత్తుటకు సాగర్, విత్తువాడు విత్తుటకు బయలుదేరాడు. కొన్ని ఎక్కడ పడ్డాయి? కొన్ని ఎక్కడ పడ్డాయి? కొన్ని ఎక్కడ పడ్డాయి? కొన్ని ఎక్కడ పడ్డాయి? ఏది మంచి నేల? ఈ 3 లేనిది మంచి నేల. ఈ 3 మనలో ఉంటాయి కదా. సేద్యం అంటే సేద్యం చేయకముందు ఈ 3 ఉంటాయి కదా. ఈ 3 ఏం చేయాలి ఇప్పుడు? తీసేయాలి కదా. నిర్లక్ష్య జీవితాన్ని, ఈ నిర్లక్ష్యం అనేది ప్రతిరోజు ఉంటుంది వచ్చినవన్నీ. అందుకని ఇక్కడికి వచ్చిన తర్వాత అలర్ట్ చేస్తాం. చిన్నది పెట్టింది అందుకనే, అర్థమైంది. పెద్ద పెద్ద అయిపోయినాయి, ముందే అయిపోయినాయి. ఇప్పుడు వచ్చినాయి ఏది అంటే దేవుడు ఆ ప్రత్యక్ష ఇచ్చాడు కాబట్టి ఇంతవరకు వచ్చాం. సామాన్యంగా అందరూ కోరుకునేది ఏంటి? చిన్నదాని నుంచి పెద్దదాన్ని. అయితే గ్రహింపు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? బుద్ధి వచ్చిన వాళ్ళు పెద్దదాని నుంచి చిన్నదాన్ని. అపోస్తలుడు పౌలు ఏం చేశాడు? ఎన్ని స్థానిక సంఘాలు కట్టాడు, ఎన్ని సంఘాలు సరిదిద్దు వచ్చాడు. చివరికి ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? ఎక్కడుంది? 28వ అధ్యాయం. ఎక్కడున్నాడండి? అద్దె గృహంలో ఉండి. మన పరిస్థితి కూడా అదే. అద్దె అంటే కాపురం ఉండి తన ఎద్దుకు. నేను కూడా అంతే, తన ఎద్దుకు వచ్చేవారు. బలవంతం చేసేది లేదు. వచ్చేవారు దేవుడు పంపిస్తాడు. దేవుడు పంపించేవాళ్ళు ఏం చేయాలి? వెళ్ళిపోతామంటే వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్ళిపోతారు? వెళ్తే ఎక్కడికి వెళ్తారు చెప్పు. నేను డావిడ్ బాగా పొగిడాను. పొగటంలే, అది విన్నదాన్ని బట్టి చెప్పాడు అంతే. అంతేనా? పొగటి కాదులే, పర్లేదు. ఊరికి చెప్పు. అయితే ఎక్కడికి వెళ్ళిపోతామండి? వెళ్ళిపోయామనుకో, ఎక్కడికి వెళ్ళిపోతాం? దాన్ని చెప్పు. వెళ్ళిపోయామనుకో, అది ఎక్కడ? మోరియా ఎక్కడ? చర్చి? ఏ చర్చి అది? మోరియా? నేను చెప్పాను. మోరియా గుట్ట. ఓకే. రైట్. వాళ్ళు ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చామో వాళ్ళు మళ్ళీ పిలుచుకుంటారు మనం. అక్కడ ఏదైనా ప్రత్యేకమైన సందర్భాలు ఉన్నప్పుడు అవి పిలుస్తూ ఉంటారు. ఓకే అండి. అంత అర్థమైందా ఏం చెప్పాను? ఇప్పుడు చూడండి, ఎక్కడికి వెళ్తాం? వెళ్ళిపోయామనుకో, పద్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోయామనుకో, ఎక్కడికి వెళ్తాం? రాతి నేలకి. అదేంటి? తోపాకి. మార్గం తప్పిపోతావు. మార్గం తప్పించే బోధలు వింటావు, బోధల్లోకి వెళ్ళిపోతావు. ఇంకా రాతి నేలకి వెళ్ళిపోతావు. అంటే శ్రమలు వచ్చినప్పుడు ఏం చేస్తావు? శ్రమలు వచ్చినప్పుడు నీకు ఆదరణ ఉంటుంది. ఇక్కడ మా దావీదు శ్రమ వచ్చినప్పుడు వెంటనే ఏం చేస్తాడు? ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసినప్పుడు ఏం చేస్తారు? కొన్నిసార్లు క్రియాపూర్వకంగా చేసేది చేస్తాం, కొన్నిసార్లు ప్రార్థనాపూర్వకంగా చేసేది చేస్తాం. అంతేనే. తద్వారా ఏమొచ్చింది నీకు? అదే మొండితనం వచ్చిందనుకో, మళ్ళీ వాళ్ళని నొక్కి పెడతా ఉంటాం. మొండితనం వస్తే ఏం చేస్తాం? అవసరం తీరే వరకు ఓకే అంటే అది ఆ ఒబీడియన్స్ కూడా అన్ని రకాలుగా చూడవలసి ఉంటుంది. అంతేనా? కాబట్టి
ఇంకేంటంటే ఐక ధనం మోసం. ఇది చాలా డేంజర్. అన్ని డేంజర్ అనుకోండి, ఇది అన్నిటికంటే డేంజర్. ఐక విచారాలంటే ఆల్మోస్ట్ విశ్వాసాన్ని కోల్పోయినట్టే. మీ చింత యావత్తు ఎందుకు? ఎవరు చెప్పారు ఈ మాట? యేసు ప్రభు కాదు, పేతురు చెప్పాడు. మొదటి పేతురు 5:7 ఏం చెప్పాడు? ఏం కాదమ్మా. మొదటి పేతురు 5:7. మొదటి పేతురు 5:7. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక. ఎవరు చెప్పారు ఈ మాట? పేతురు చెప్పాడు. పేతురికి ఎట్లా తెలుసు? ఆయన అనుభవించాడు కాబట్టి కదా. ఆయన్ని బంధించి సరసాల్లో పెట్టారు. ఏం చేశాడు? ఆ చింత ఎలా తెలిసింది? ఆయన పడుకున్నాడు హాయిగా. ఎవరైనా పడుకుంటారో? రేపు తీసుకొచ్చి చంపేయాలి. ఏ రోజు ఏం చేశాడంటే బంధించి పెట్టాడు, రేపు చంపేయాలి. ఈ నైట్లో ఎవరు పోలీసుల మధ్యలో, సోల్జర్స్ మధ్యలో, సైనికుల మధ్యలో సంఖ్యల చేత బంధింపబడి పండుకుంటే హాయిగా గురుగొట్టి నిద్రపోతున్నారు. మనకైతే రాత్రి అంతా గోదావరి. ఆయన ఏం చేస్తున్నాడు? ఎందుకు అంటే ఈ ప్రాక్టికల్గా నేర్చుకోవాలి. స్పెషల్ మీటింగ్ స్పెషల్ ఏముంటుంది దాంట్లో. ఊరికే రిఫరెన్స్లు చెప్పుకుంటూ పోతారు. 100, 150 ఎక్కడ గుర్తుంటాయండి? ముసలోళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, అర్థం చేసుకున్న ఉంటారు. ఇవన్నీ అర్థమయ్యాలి. 4 మాటలైనా సరే. అదేదో సామెత ఉందండి, గంగి గోపాలు గంటెడైన చాలు నాకు అర్థం. కర్మపాలు అంటే అర్థం ఏంటి? ఒక కొండ నిండా పనికి మామూలు పాలు, కరువు పాలు అంటే పనికి సరే కొద్దిగా చెడిపోయిన పాలు కొండ నిండా ఉంటే గంగి గోపాలు గరిటెలు ఉంటే చాలు. అందుకని మనకి క్వాలిటీ కావాలా, క్వాంటిటీ కావాలా? మనిషి ఎప్పుడు చూసేది క్వాంటిటీ చూసి నోట్లో పెట్టుకునేటప్పటికి అయిపోయింది. అర్థమవుతుందండి? సో కాబట్టి ఏం చెప్తున్నాను? దేని గురించి చెప్తున్నాను? ఐక్య విచారం. అది ఆ పాయింట్కి. ఐక్య విచారములు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? చింత ఎవరి మీద వేయాలి? వేసినప్పుడు నేను చింతిస్తాం. మనం చింతిస్తూ ప్రభువా అని అంతా నీ మీద వేసానంటే ఏం లాభం? ఆనాడు యాకోబు ఉన్నాడు కదా. యాకోబు మోసగాడు యాకోబు ఏం చేశాడండి? తిరిగి వచ్చాడు షెకెముకి, బాగానే ఉంది. దేవుడు తీసుకొచ్చాడు, బాగానే ఉంది. అన్నతో సమాధానం లేదు. తన ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు కదా. వాళ్ళ మనుషుల్ని పంపించి శాంతింపజేయటానికి బహుమానాలు ఇచ్చి పంపాడు. వీళ్ళు వెళ్ళి నీ తమ్ముడు యాకోబు వచ్చాడు, ఇగో బహుమానాలు పంపించాడు అంటే బహుమానాలను తిరస్కరించి ఇంకా కోపం తెచ్చుకుని 400 మందితో కర్రల్ని గుద్దీలను పట్టుకుని ఏం చేశాడు? బయలుదేరి తర్వాత ఆ వర్తమానం వచ్చిన తర్వాత ఇప్పుడు భయం పట్టుకుంది. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. 32 ఆదికాండం 10వ వచనంలో 10, 11వ వచనం. ఎప్పుడు ప్రార్థన చేయాలి? తర్వాత తన సమాధానం వచ్చిందా? ఎప్పుడైతే దేవుడు తన తుంటిని విరగొట్టాడు, తన సొంత కాళ్ళ మీద, శక్తి మీద నిలబడకుండా చేశాడు, తన సొంత ఆలోచనల మీద, స్వబుద్ధి మీద ఆధారపడకుండా, అప్పుడు దేవుడు ఆటోమేటిక్గా. అందుకనే అది వర్తింది. ఒకని ప్రవర్తన యెహోవాకు ఎప్పుడు ప్రీతికరమైంది? యాకోబు ప్రవర్తన తుంటి ఎరిగిన. ఆ తుంటి ఎరిగిన అదే మనకి మారు మనసు ఇచ్చాడు. ఆ మారు మనసు ఫలాలు ఫలిస్తూ ఉండాలి. మీరు మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడే అని ఉంటుంది. మత్తయి 3:7.
మారు మనసుకు తగిన ఫలం. ఊరికి వచ్చి బాప్తిజం తీసుకుంటే కాదు కదా, ఏం చేయాలంటే మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. సో కాబట్టి ఎప్పుడు కూడా మారు మనసు స్థిరంగా ఉండాలి. ఇంకా అనుదినము వాక్యం విన్నప్పుడు ఏ విషయాల్లో మన మనసు ఇంకా లోకానుసారంగా ఉందో ఆ విషయాలన్నింటిలో కూడా ఏం చేయాలి? సువర్ణ ధన మోసాలు కూడా ఉంటాయి. ధన మోసాలు, డబ్బు ఉన్నా ప్రాబ్లమే, లేకపోయినా ప్రాబ్లం. అందుకని ఆ భక్తుడు ఏమని ప్రార్థన చేశాడు? నాకు ఐశ్వర్యం వద్దు, పేదరికం. ఎక్కడుంది? హబక్కూకు కాదు, ఏం కాదు, సామెతలు 37-8 వచనాలను చదువుకోవచ్చు. ఓకే, నాకు ఐశ్వర్యమైన పేదరికమైన వద్దు. ఎందుకు వద్దంట? ఇది లాజికల్ థింకింగ్ ఉండాలి, ఆత్మానుసారంగా అర్థం చేసుకోవాలి కదా. అది ఐశ్వర్యం ఉంటే ఏం చేస్తాను నేను? గర్విస్తాను నేను. చూడండి, ఆయన కూడా అంటాడు, దావీదు కూడా అంటాడు, 62వ కీర్తన 10వ వచనం, బలాత్కారమందు నమ్మక ఉంచకుడి, పడకుడి. ధనము హెచ్చినను దాన్ని ఏం చేయకూడదంట? లక్ష్య పెట్టు. ఎందుకు? అందుకనే దావీదు ఎంత దీనుడిగా ఉంటూ వచ్చాడు, అదే సౌలు ఎంత గర్విష్ఠుడైపోతూ వచ్చాడు. తన రాజరికాన్ని బట్టి, తనకున్న ఐశ్వర్యాన్ని బట్టి, తనకున్న అధికారాన్ని బట్టి ఎంత గర్వం ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? నాశనమునకు నడిపిస్తుంది. దీన మనసు ఎప్పుడు ఎక్కడికి నడిపిస్తుంది? హెచ్చింపకు. దేవునికి ఇష్టమైనది ఏది? దీన మనసు. సాతానికి ఇష్టమైనది ఏంటి? గర్వం. సాతానుడికి ఏముంది? గర్వం. నీకు నాకు సాతానికి ఒకటే ఉంటే ఏం లాభం? దాని నుంచే విడిపించాడు కదా. దాని కొరకే యేసు ప్రభు దీనుడే వచ్చాడు కదా, పైనుండి కిందకి దిగి వచ్చాడు కదా. మనం కూడా ఇక్కడుండే పైకి ఎగిరిపోతున్నాం. అదంతా కూడా మనల్ని తప్పించాలని వచ్చాడు. ఓకేనండి. ఈ ధన మోసాల్లో ఇంకేంటంటే కొంతమంది డబ్బు ఉన్నవాళ్ళు వేలికాళ్ళుగా అప్పులు ఇస్తారు కదండి. 5 రూపాయలు వడ్డీ ఇస్తాం, 10 రూపాయలు వడ్డీ ఇస్తాం అంటే 1-2 నెలలు ఇస్తారు. తర్వాత ఇచ్చింది పోయింది, వచ్చింది పోయింది. ఏం పోయింది అట్లా. లేకపోతే అనవసరం. ఈ రోజుల్లో స్కాములు కూడా ఎక్కువైపోయినాయి. ఏది నొక్కినా ప్రాబ్లం అయిపోతుంది వచ్చేది. నిజమైన బ్యాంక్ వాళ్ళు అయితే వాళ్ళు కాల్ చేస్తారు. ఏదైనా సమస్య ఉంటే ఏం చేస్తారు? లేకపోతే మీకు ఏదైనా డౌట్ ఉంటే నేరుగా అక్కడికి వెళ్ళి చేయాలి. ఓకే అండి. లేకపోతే డబ్బు ఉంది, నాకు ఇన్ని కోట్లు ఉన్నాయి ఆస్తి అని చెప్పుకున్నారనుకోండి, ఏమవుతుంది? ఆయన ఏం చేశాడు? ఇసుక ఏం చేశాడండి? ధనాగారాన్ని అంతటిని కూడా ఏం చేశాడు? బబులోను రాజుకి చూపించాడు. ఏమైంది? మనం కూడా నాకు ఉందండి 30 లక్షలు ఉంది కదా, ఇంత ఉంది అని చెప్పుకోవాలమ్మా. చెప్పుకుంటే ఏమవుతుంది? యూఆర్ ఓపెనింగ్. అదేంటి? ధనాగారం డోర్ ఓపెన్ చేస్తున్నాం కదా. ఏం చేస్తాడు? డబ్బులు ఉంటే, బంగారం ఉంటే ఏం చేస్తావు? దావీదు మంచిగా దాన్ని లాకర్లో పెట్టి తాళం వేస్తావు కదా. ఆ తాళం ఎప్పుడు నీతోటే ఉంటుంది కదండి. అంటే ఒకసారి బంగారం పెట్టుకుని అన్నీ ఓపెన్ పెట్టింది, అలమారలో పెట్టింది. అలమార ఓపెన్, అలమారలో ఇంకో సీక్రెట్ లాకర్ ఉంటుంది, అది కూడా ఓపెన్ పెట్టింది. మేము బైబిల్ స్టడీకి వెళ్ళాం, వచ్చారు, వేసుకుని పోయాడు. ఆ టైంలోనే మా బంధువు ఒక అతను వస్తే, యవనస్తుడు, ఆయన నువ్వు ఎవరు ఆయన పట్టుకుంటే చెయ్యి కొరికేసి వెళ్ళిపోయాడు. అవునా? అప్పుడు ఉన్న బంగారం అంతా ఎత్తుకెళ్ళాడు. అర్థమవుతుందండి. అయితే ఇవన్నీ పరీక్షా పరిశోధనలు కదా. పరీక్షా పరిశోధన తర్వాత ఆ పరీక్షకి ఏం కావాలి? కొన్నిసార్లు ఉన్నది పోయిందనుకో, దేవుడు ఏం చేస్తాడు? అందుకనే
దీని గురించి చింతపడదు. దేవుడు దీనికంటే కూడా ఎక్కువ. నేను పలానా వాళ్ళు యుద్ధం నాతో చేయాలని వేరే దేశం వాళ్ళకి ఒప్పందం చేసుకుని నేను వాళ్ళకి ఇన్ని డబ్బులు ఇచ్చాను, 200 మణుగుల వెండో ఏదో ఇచ్చాను. ఇప్పుడేమో దేవుడు ఏమంటున్నాడు, వాడితో కలిసి యుద్ధానికి పోవద్దని చెప్పాడు. వాళ్ళని వదిలేయండి. ఇన్ని డబ్బులు ఇచ్చేసాను ఎలాగా, దీనికంటే ఎక్కువ ఇస్తాడు, వదిలేసుకోండి. అట్లా ఓకే అండి. కొన్నిసార్లు విశ్వాసాన్ని దేవుడు ఏం చేస్తాడు, పరీక్షకి ఏం కావాలి, నిలబడాలి. అప్పుడు పోయినవన్నీ కూడా ఎప్పుడు అవసరం అప్పుడు వస్తాయి. లేకపోతే యవన ప్రాయంలో మీకు 4 వస్తువులు ఉన్నాయనుకో, 4 దృష్టి అంతా అక్కడే ఉంటుంది. అది ఎప్పుడు ఇస్తాడంటే ముందు ఉన్నప్పుడు తీసేసి ముసలోళ్ళు అయ్యాక ఇస్తాడనుకో, అప్పుడు దృష్టి దాని మీదకి వెళ్ళింది. ఇప్పుడే కూతురికి పెట్టాలి, కోడలికి పెట్టాలి, కోడలికి పెట్టాలి, చాలా అనే చూస్తాం. అర్థమైందండి? అట్లా అందుకనే దేంట్లో ఇరుక్కోకూడదు, ఐక్య విచారాల్లో ధన మోసాలు గుర్తుపెట్టుకోండి. తర్వాత అంత్య దినాల్లో అపాయకరమైన కాలంలో వచ్చును, అనేకులు స్వార్థ ప్రియులు, నెక్స్ట్ ధనాపేక్ష. ఫస్ట్ ఎవరు? స్వార్థం. రెండోది ఏముంది? అందుకనే ధనాన్ని అపేక్షించు. దేవుడు మనకి ఎంత కావాలంత ఇస్తూనే ఉంటుంది. జాగ్రత్తగా చూసుకో. కొన్నిసార్లు పరీక్షా పరిశోధనలు గుండా నడిపిస్తాడు, జాగ్రత్తగా. ఓకే అండి. సో కాబట్టి ఈ యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. వ్యవసాయకుడిని చూసి ఏం చేయాలి, మనం నేర్చుకోవాలి. తర్వాత ఫలముల కొరకు కనిపెట్టేవారుగా. ఇప్పుడు మనది వ్యవసాయము ప్రైమరీ కాదు, వ్యవసాయం సెకండరీ. అంటే ఈ లోక సంబంధమైన పనులు జీవనోపాధి కొరకు చేసేవి 2వ తరగతిలో ఉంటాయి. మొదటి తరగతి ఏది? ఆత్మీయంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు ప్రాణం పెట్టి మనల్ని రక్షించాడు, 2వ రాకడికి వచ్చి నిరీక్షణ మనకి ఇచ్చాడు. ఈ మధ్యలో మనం ఏం చేయాలంటే ఓర్పు కలిగి, నిరీక్షణ కలిగి, ప్రభు కొరకు కనిపెడుతూ పనులు చేయాలి. ఓకే, ఏం పనులు చేయాలి? ఏ పని చేయదు, ఒకటే ఒక పని. ఏంటిది అమ్మా? ప్రార్థన కాదు, యాజక ధర్మము. ఏం చేయాలి? ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత ఇశ్రాయేలుకి దేవుడు ఏమిచ్చాడు? యాజక ధర్మం ఇచ్చాడు. అర్థమవుతుందా? అప్పుడు ప్రధాన యాజకుడు నియమింపబడ్డాడు, యాజకులు నియమింపబడ్డారు, బలులు వచ్చినాయి, మందిరం వచ్చింది, బలిపీఠం వచ్చింది. ఇవన్నీ ఎవరికండి? ఇవన్నీ విమోచింపబడిన వారు, లోకం నుండి బయటకు వచ్చిన వారందరికీ ఏమిచ్చాడు? అది దేవుని సేవ అంటే. మీరేం చెప్పాలి? చెప్పాడు మోషేకి దేవుడు ఏం చెప్పాడంటే, మేము మా దేవుని సేవించడము, వీఆర్ గోయింగ్ టు వర్షిప్, సర్వ్ అవర్ గాడ్. మా దేవుని మేమేం చేయాలి? సేవించటానికి వెళ్ళిపోతాం. ఏంటి సేవ అంటే? యాజకం. ఒకటేంటి? దేవాలయంలోనికి రావాలి, ధర్మశాస్త్రాన్ని నేర్చుకోవాలి. ఏది చేసినా, ప్రార్థన చేసినా, ఆరాధన చేసినా, ఇంకోటి చేసినా, ఏది చేసినా ధర్మశాస్త్ర ప్రకారమే చేయాలి. ఏమాత్రం స్వబుద్ధిని ఆధారం చేసుకుని దేవుడు చెప్పినట్టుగా కాకుండా మానవ బుద్ధిని ఆధారం చేసుకుని చేస్తే అది అంగీకరింపబడదు. సో అలాగా దేవుని మందిరము, యాజకము, యాజక ధర్మాన్ని ఇచ్చింది. యాజక ధర్మంలో దేవుని మందిరానికి రావాలి, వాక్యం నేర్చుకోవాలి, మొదటిగా ఆరాధన చేయాలి. ఏంటి? దహన బలి. సరే, పాప పరిహారార్థ బలి ముందు అనుకోండి. పాప పరిహారార్థ బలి ఎవరు చేశారు? యేసు ప్రభు చేశారు. పాప పరిహారం పొందాలి. రెండోది నెక్స్ట్ ఏం చేయాలి? దహన బలి అంటే ఆరాధన. మూడోది ఏంటి? ప్రార్థన. ఓకే, ప్రార్థన అంటే తప్పులు ఎప్పుడు ఒప్పుకుంటూ సరిదిద్దుకుంటూ సమాధాన బలి అంటాం కదా, అది చేసుకుంటూ ఉండాలి. దేవునితో, మనుషులతో సమాధానం. సో నాలుగోది ఏంటంటే సువార్త ప్రకటించాలి.
సువార్త కూడా ఏంటి? యాజకుడు. ఎక్కడుంది? 16 చదవండి. రోమేలుకు రాసిన పత్రిక 15:16. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై సువార్త విషయం ఏం చేస్తున్నాను నేను? యాజక ధర్మం. ఇది కూడా యాజక ధర్మం. కాబట్టి మనం ఏం చేయాలి? సువార్త కూడా. ఎంతమంది చేస్తున్నారు? ఎంతమంది ఆరాధన చేస్తున్నారు? ఎంతమంది దైవ చిత్తానుసారంగా ప్రార్థన చేస్తున్నారు అనేది వస్తుంది. ఓకే, మందిరానికి వస్తే సంఘం అది నేర్పించాలి. ఏదో ప్రార్థన చేసేసారు, ఏదో చేశారు. మేము అందుకనే మిమ్మల్ని ఊరికే పదే పదే నాయనా తండ్రి నాయనా తండ్రి అంటే కూడా ఒప్పుకోం. ఎందుకు ఒప్పుకోం? అది వాక్యానుసారం కాదు. ప్రభు ఏం చెప్పాడు? శిష్యులకు ప్రార్థన ఎలా నేర్పించాడు? ప్రభువా ప్రభు అనిపించి ప్రతివాడు డో నాట్ యూజ్ వెయిన్ రిపిటేషన్స్. ప్రభువా ప్రభు అంటే దేవుడికి ఏం మహిమ. ఒక ప్రభు అని చాలు. నేను ప్రభువుని యజమానుని మేము బోధకుడిని కరెక్ట్గా చెప్పారు, అది నేను చెప్పినట్టు చేయండి. నేనేం చేస్తున్నా? అందరి కాళ్ళు కడుగుతున్నాను. మీరేం చేస్తున్నారు? నా జుట్టు పట్టుకున్నాను. ఇప్పుడంతా అలాగే జరుగుతుంది. అర్థమవుతుందండి అది. కాబట్టి ఎలా డో నాట్ యూజ్ రెపిటేషన్స్. అందుకనే యేసుక్రీస్తు ప్రభు నేర్పించిన ప్రార్థనలో రెపిటేషన్స్ ఉన్నాయా? యేసు ప్రభు 17వ అధ్యాయం యోహాను సువార్తలో ప్రార్థన చేశాడు. ఎక్కడైనా రెపిటేషన్ ఉందా? అవి చూసారు, నేర్చుకోవాలి కదా. కొంతమంది చేస్తారు, ఇంకా ఏం చేస్తున్నా? ఈవెన్ బోధకులు కూడా అట్లా చేస్తారు. అట్లా చేయకుండా మీకు ఇవన్నీ కూడా నేర్పిస్తాం. నాకు అంతా వచ్చు, చాలా కొంతమంది ఉన్నారు నాకు అన్నీ వచ్చని రారు, నేర్చుకోరు, ఎప్పుడు కూడా అలాగే ఉంటారు. ఇప్పుడు ఈ విషయాలన్నీ చెప్పామా? మీరు నేర్చుకుంటారు, కొద్దిగా సెటరేట్ చేసుకుంటారు. రానోళ్ళు వచ్చే సండే వస్తారు, అదే పాట పాడారు అనుకోండి, ఏమవుతుంది? మిగిలినోడు కూడా అదే నేర్చుకుంటారు. నాయనా తండ్రి నాయనా తండ్రి 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 నాయన ఇదే ఉంటుంది. అర్థమవుతుంది? అట్లా లేదు. ఓకే, నువ్వు కరెక్ట్ చేస్తున్నావా అమ్మా సూర్యకుమారి? అంటే ఇంకా కొద్దిగా దీర్ఘంగా చేసేది కట్ చేసుకో. అందుకే నేను మీకేం చెప్తున్నాను, నేను చేసేది మీరు అబ్జర్వ్ చేయండి, చేసి వెంటనే ప్రాక్టీస్ చేయండి. నేను చేస్తున్నాను, మళ్ళీ మీరు అదే చేస్తున్నారు. మీరు మెచ్యూరిటీ వచ్చే కొంత ఏం చేయాలి? ఎక్కువ మ్యాటర్ని తక్కువ చేయాలి. అర్థమవుతుందండి? ఇప్పుడు మీకు ఒకటి అలవాటు చేసాం, విన్న వాక్యాన్ని ఏం చేయాలి? ఇది చెప్పాలి. చెప్పినప్పుడు ప్రభు వాళ్ళు రాళ్ళు తీసుకొచ్చారు, వాళ్ళు ఒకరోజు అక్కడ చూశారు, ఇక్కడ తీసుకొచ్చారు, దాంట్లో ఉన్న ఆత్మీయ అర్థం ఏంటి అనేది తీసుకోవాలి. చివరికి వచ్చేటప్పటికి ఏం తీసుకోవాలి? ఆత్మీయ అర్థం తీసుకోవాలి. ఓకే అండి, అలాగా సిద్ధపడాలి. ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటాయి. ఓకేనా? సో కాబట్టి సరే రండి, 7వ వచనంలో ఏం చదువుకున్నాం? వ్యవసాయకుడు తొలకరి వర్షం కొరకు. ఈ వర్షం ఏంటిది? దేవుని వాక్యం. దేవుని వాక్యం అనే వర్షం. ఈ వర్షం గురించి కురిసినప్పుడు ఏం కావాలి? ఫలించేవారుగా. ఓకే అండి, అందుకనే నీటి కాలువ ఓరను నాటబడిన చెట్టు. ఎప్పుడూ నీరుంటే ఏమవుతుంది? మంచిగా. కానీ ఈ కాలం లేదు, ఆ కాలం మంచిగా తన కాలం ముందు ఏం చేస్తుంది? సో అట్లా. కాబట్టి మనకి వాక్యం విన్నాం, మంచిదే. విన్న తర్వాత ఏం చేయాలి? ఫలించాలి. ఏ ఫలం ఫలించాలి? మంచి ఫలం అంటే ఏంటి? ఆత్మఫలం. ఆత్మఫలం అంటే ఏంటి? ప్రేమ, సంతోషం. ప్రేమ. ఎవరిని ప్రేమించాలి?
ఇది దైవికమైన ప్రేమ, ఇది దైవికమైన ఫలం. ఆత్మఫలం అంటే దైవికమైన ఫలం. కాబట్టి దీంట్లో ప్రేమలో స్వార్థం అనేది ఉండనే ఉంది. మొదటగా దేవుని ప్రేమిస్తాం, రెండవదిగా సాగుబాటు విశ్వాసాలను ప్రేమిస్తాం, తర్వాత లోకంలో ఉన్న పాపులను ప్రేమిస్తాం, వారికి సువార్త చెప్పి వారి నరకానికి వెళ్ళుకున్నట్లు ప్రయత్నం చేస్తాం కదండి. వారి కొరకు ప్రార్థన చేస్తాం, పొద్దున్నే లేచి ప్రార్థన చేయాలి. అందరి కొరకు నశించిపోయే వారందరి కొరకు ఏం చేయాలి? ఇశ్రాయేల్ కొరకు కూడా ఇంకా గుడ్డితనం, యేసుని తిరస్కరించిన వారందరి కొరకు చేయాలి. ఈ విధంగా చేయాలి. ఓకే, కాబట్టి వ్యవసాయకుడు పొందేది ఏంటండి? విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో తాను ఏం చేస్తాడు? ఆత్మీయ జీవితంలో కూడా మనకేం కావాలి? ఓర్పు. ఈ ఓర్పు బైబిల్లో ఎవరికైనా ఉందా? అందరికీ ఉంది. హేబేలుకి కూడా ఉంది. నీతిమంతులైన వారికి, అంటే నీతిని అనుసరించిన వారందరికీ కూడా ఎవరికి ఓర్పు లేదులేండి, ఓర్పు లేదు. ఎవరు మరణం వరకు చిన్న వయసులోనే హేబేలు. నోహుకు ఓర్పు ఉందా లేదా? కదా, ఎక్కడైనా విసుక్కున్నాడా? తర్వాత నోహ కుటుంబీకులు. ఇంకా అబ్రహాంకి లేదు, అందుకనే చెత్త కొట్టి నలగొట్టి చెత్త తీసుకొచ్చి. అబ్రహాంకి 100 ఏళ్ళకి వచ్చింది కదండి. అది ఆయనకి అప్పుడు నాది కూడా చూసుకుందామంటే అప్పుడు వరకు ఉన్నాం మనం, ఏ లోపల చూసుకోవాలి. అట్లా యోబుకి కదా ఓర్పు. ఎట్లా తెలుస్తుంది ఓర్పు? అన్నీ పోయిన తర్వాత యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాం, ఆయన నామమునకు స్తుతి మనం ఎప్పుడు చేస్తాం? ప్రభువా నాకు ఉద్యోగం ఇచ్చావు, నాకు బిర్యానీ ఇచ్చావు, నాకు చక్కటి పిల్లవాడిని ఇచ్చావు, పిల్లనిచ్చావు అని వందనాలు. ఎప్పుడు చేయాలి ఆరాధన అంటే? అనుకూల పరిస్థితుల్లోనూ ప్రతికూల పరిస్థితి. అందుకనే దావీదు కీర్తనలో 34వ కీర్తనలో ఏమంటాడు? నేను ఎల్లప్పుడూ కీర్తన 34, నేను ఎల్లప్పుడూ యెహోవాను. ఎల్లప్పుడు అంటే అనుకూల. మరి మన కొత్త నిబంధనలు ఏముంది? ఫిబ్రవరి 13:15లో, ఫిబ్రవరి 13:15 ఏముంది? కాబట్టి అప్పుడప్పుడునే ఎల్లప్పుడునే ఎల్లప్పుడు కదండి. అంటే ఇప్పుడు యాజక ధర్మం ఎప్పుడు చేయాలి? ఎల్లప్పుడు చేసేది యాజక ధర్మం కదండి. అది సువార్త చేసేది ఎల్లప్పుడు, అంటే ప్రతి వారం కూడా చేయాలి. ఆరాధన చేసేది అంటే అన్ని, ప్రార్థన చేసేది దేని కొరకు చేయాలి? అన్నిటి కొరకు కాదు. చూడండి కొలసి 3:4-12. కొలసి 4:12 ఈ మాట మీలో ఒకడును ఎపెఫ్రా చెప్తున్నాడు. ఎవరంటే మీరు సంపూర్ణులు, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఏం చేస్తున్నాడంటే ఈయన నిజమైన యాజకుడు. అంటే ఎవరండి? ఎపెఫ్రా. ఆయన్ని సేవకుడు అని వచ్చాను. యాజక ధర్మాన్ని చేసేవారు. ఇక్కడ నిలబడే నాలాంటి వాడిని అనకూడదు, మాత్రం అనకూడదు. నేను కూడా అది చేయాలి. ఏం చేయాలి? యాజక ధర్మం అంతా చేయాలి, సంపూర్ణంగా చేయాలి. అందుకని ఫస్ట్ చేసే దాంట్లో మనం ఏం కావాలి? సంపూర్ణుడు. యాజక ధర్మంలో సంపూర్ణుడు, విశ్వాసంలో, నిరీక్షణలో సంపూర్ణుడు, ఆత్మీయ విషయాల్లో సంపూర్ణుడు, దేవుని చిత్తమును గూర్చిన సంపూర్ణాత్మ. నేను చేసేది దేవుని చిత్తమా? ఆత్మీయ విషయాల్లో ముఖ్యంగా. దేవుని చిత్తం అంటే ఏంటి? దేవుని చిత్తం అంటే ఏంటి? వాక్యాన్ని నెరవేర్చడం కదా. వాక్యం నెరవేర్చడం అంటే ఏంటి? సువార్త చెప్పండి అన్నాడు అనుకో, సువార్తకి వెళ్ళామనుకో, వెళ్తే ఏం చేసినట్టు?
అది సమాజముగా కూడా మానవద్దు అన్నాడు. వచ్చింది కదా, సమాజముగా కూడా మానవద్దు అన్నాడు. అదేంటది? దేవుని చిత్తం. ఆదామవులకి ఏం చెప్పాడు? మంచి చెట్టులు దాని దగ్గరికి పోవద్దు, తినొద్దు అని చెప్పాడు. ఎక్కడ పోయారు? అక్కడే దేవుని చిత్తం. యేసు ప్రభు ఏం చేశాడు? దేవుని నా ప్రాణాన్ని కూడా పాపుల కొరకు అర్పించడం దేవుని చిత్తం. అందుకే నేను తండ్రి చిత్త ప్రకారం తన మన కొరకు అర్పించుకో. ఓకే అండి. సో అది దేవుని చిత్తం. పెళ్ళి వచ్చినప్పుడు లేకపోతే ఇంకోటి వచ్చినప్పుడు ఇవన్నీ ఒకటిదే కదండి. పెళ్ళి వచ్చినప్పుడు ఎంతమంది పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు? లేకపోతే దేవుని ఎరక ముందే పెళ్లి చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఎంతమంది రక్షణ పొందట్లేదు? అవన్నీ కాదు. పెళ్లి చేసుకోవడం దేవుని చిత్తం. ఎవరిని చేసుకోవాలి? సాటి అయిన సహాయాన్ని చూసుకోవాలి. సాటి అయిన సహాయాన్ని చూసుకోవాలి. కొంతమంది ఉద్రేకంతో నేను ఎవరినైనా చేసుకుంటాను, చదువు లేకపోయినా చేసుకుంటాను, 3 నెలలు అయిన తర్వాత తిట్టడం మొదలు పెడతాను. నేను చదువు లేదు, సంజ లేదు. నేను అన్నాడు ఎప్పుడన్నా, చదువు లేదు, సంజ లేదు. ఆయనకు కూడా లేకపోతే పర్వాలేదు, దొందు అయితే నడిచిపోతుంది. లేకపోతే ఇది లేదు అది లేదని ఏం చేస్తారండి? అందుకనే ముందు సాటి అయిన సహాయం అంటే ఫస్ట్ విశ్వాసముల ఐక్యత కలిగి ఉండాలి, రక్షణ కలిగి, దేవుని భయము కలిగి. ఓకే. యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణ లక్షణాలని భర్త పాటించాలి. సంఘం యొక్క గుణ లక్షణాలని, యేసు ప్రభు వరించబోయే సంఘం యొక్క గుణ లక్షణాలని స్త్రీ భార్య కలిగి, ఇద్దరు కూడా ఇలాగే వెళ్ళాలి. ఎవరిది తప్పు అంటే ఏం చెప్తాం? ఇద్దరిది తప్పు. ఎవరు కంప్లైంట్ చేసినా వాళ్ళిద్దరిది తప్పు. నువ్వు ప్రేమించలేదు, నువ్వు మీదే చూపించు, చివరికి మిగిలేవా రెండే. కాబట్టి ఓర్పు కలిగి ఏం చేయాలి? యేసు ప్రభు 2వ రాకడ కొరకు ఓపికతో కనిపెట్టచ్చు. ఈ మధ్యలో ఏం చేయాలంటే యాజక ధర్మం సంపూర్ణంగా చేయాలి. యాజక ధర్మం ఎన్ని ఉన్నాయి? దేవుని మందిరము, వాక్యము, ఆరాధన, ప్రార్థన, సువార్త. ఓకే, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ప్రార్థనలోకి వెళ్దాం.